హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విఆర్ ఫార్మ్స్. ఏంటి ఈరోజు ఇంత స్మార్ట్గా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు మార్కెట్కి వెళ్తున్నాము. మార్కెట్ అంటే మరి మీరు ఏదో అనుకోకండి, కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాము. వెళ్ళేదారిలో క్లైమేట్ అయితే చాలా బాగుంది, చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు చూద్దాం, రోడ్లన్నీ ఇక్కడ చూస్తుంటే చాలా ఖాళీగా ఉన్నాయి. మరి మార్కెట్ ఎలా ఉందో. మార్కెట్కి ఇప్పుడే వచ్చాము, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. మరి లోపలికి వెళ్ళి చూద్దాం కూరగాయలు ఎక్కడ ఫ్రెష్గా ఉన్నాయి ఏంది అని. రాగానే మార్కెట్ అంతా ఒక రౌండ్ వేసేసాము. ఇక్కడైతే కూరగాయలు కొద్దిగా ఫ్రెష్గా ఉన్నాయని అనిపిస్తుంది. ఇక్కడ మార్కెట్లో కూరగాయలతో పాటు డైలీ కావాల్సిన సరుకులు కానీ అవైలబుల్గా ఉన్నాయి. మరి మనం చూద్దాం ఎక్కడైనా ఫ్రెష్గా ఉన్న కూరగాయలు దొరుకుతాయేమో మార్కెట్లో. ఇప్పుడు టైం ఈవినింగ్ 6 అలా అవుతుంది. క్రౌడ్ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. చూద్దాం. మరి ఇక్కడైతే మనకి ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఆకుకూరలు తీసుకున్నాను. తర్వాత బెండకాయల దగ్గరకు వచ్చాను. బెండకాయల దగ్గర బేరాలు లేవంటున్నారు వీళ్ళు. బెండకాయలు ఒక ఉడ్డ తీసుకున్నాను. ఇక్కడ ఉడ్డల లెక్కన అమ్ముతున్నారు. ఒక ఉడ్డ వచ్చి 20 రూపాయలు అలా అమ్ముతున్నారు. ఒకటి తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళు ఆఫర్ అయితే పెట్టారు. 3 ఉడ్లు 50 రూపాయలు అని చెప్తున్నారు. ఎవరైనా 3 ఉడ్లు తీసుకుంటే 50 రూపాయలకి ఇస్తామంటున్నారు. ఇంకా ముందుకు వెళ్ళాను, బెండకాయలు తీసుకొని అలా సంత మొత్తం ఇంకో రౌండ్ వేద్దామని అలా వెళ్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా ఉడ్ల లెక్కనే అమ్ముతున్నారు, కేజీల లెక్కన అమ్మడం లేదనుకుంటాను. ఇక్కడ ఆనియన్స్ కోసం వెతుకుతుండగా ఇక్కడ 50కి 3 కిలోలు అన్నారు. 100 రూపాయలకి 6 కిలోలు తీసుకున్నాను నేను. ఆనియన్స్ మాత్రం బాగున్నాయి. అలా కొంచెం ముందుకు రాగానే దొండకాయలు కనిపించాయి. దొండకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ 50కి 3 ఇడ్లీ ఇస్తామన్నారు. దొండకాయలు, వంకాయలు, బీరకాయలు కలిపి తీసుకున్నాను. తర్వాత ఫ్రూట్స్ దగ్గరకు వచ్చాను. ఫ్రూట్స్ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రూట్స్ రేట్స్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఫైనల్గా దానిమ్మ 1 కిలో, యాపిల్ 1 కిలో, యాలక్కి బనానా 1 కిలో తీసుకోవడం జరిగింది. దానిమ్మ కిలో 280, యాపిల్ 280, బనానా 80 రూపీస్, టోటల్ 640 అయింది ఫ్రెండ్స్. తీసుకొని ఇంటికి వచ్చేయడం జరిగింది. ఫైనల్గా మనం తీసుకున్న కూరగాయలు అయితే ఇవి. పచ్చిమిర్చి ఎక్స్ట్రా మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన విఆర్ ఫార్మ్స్.